సారా హృదయం విప్పాలి. దేవా ఖాళీకున్నయ్యా, ఖాళీకున్న ప్రభువా, నా హృదయంలో నీవుకున్నాను ప్రభు అని దేవుని స్తుతిస్తూ దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉందాం. ప్రభువును గణపరచుదాం. తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగైతే భయముతో భక్తితో ప్రయాణం చేసి వచ్చారో మనం కూడా మన ప్రయాణాల్లో, మన యొక్క యాత్రలో, ప్రార్థన జీవితంలో ఆర్భాటంతో ప్రభు దగ్గరకు వద్దాం. ఈ 2023 సంవత్సరంలో ఒకవేళ ఈ 12 నెలల్లో సుమారు 52 ఆదివారాల్లో ఏ రీతిగా మనం వచ్చామో, ఏ రీతిగా మనం రాలేకపోయామో, దేవా ఈ ఆఖరి ఆదివారం నాతో మాట్లాడయ్యా, ఆఖరి ఆదివారం మీరు నాతో మాట్లాడారు. వారు ఎంత కాలం పట్టినా మిమ్మల్ని చూడటానికి ఓపికతో వచ్చారయ్యా. అయ్యా నేను కూడా నీ దగ్గర ఓపికతో వస్తాను ప్రభువా. ఎంత సమయమైనా మందిరంలో ఓపికతో నీ మాటలు వింటారు, నీ ప్రసన్నతను చూస్తాను ప్రభువా, నీ దివ్యమైన వాక్కులు వింటాను ప్రభువా. నీ పరలోకానికి నేను వారసుడిగా సిద్ధపరచయ్యా. ఈ 2023లో సరైన రీతిలో నేను ఆరాధించలేకపోతే, ఈ 2023లో సరైన రీతిలో ఒక క్రమాన్ని పాటించకపోతే నన్ను క్షమించవా ప్రభువా. నాలో ఉన్నటువంటి ప్రభువా నీకు వ్యతిరేకమైన జీవితం ఉంటే నన్ను క్షమించు ప్రభువా. నాలో ఒక నూతనమైన మార్పు దయచేయనైనా. కొన్ని గంటల్లో నేను నూతన సంవత్సరాలు గడబోతున్నాను దేవా. ఈ పగటి వేళలోనే పరిశుద్ధాత్మ దేవా నీ వాక్యం చేత నన్ను బలపరచయ్యా, నీ దివ్యమైన వాక్కుల చేత నన్ను స్థిరపరచయ్యా. లోకంలోని ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నన్ను ఉంచయ్యా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తిగా నన్ను తయారు చేయని ప్రభు దగ్గర ఒక క్షమాపణ కోరుతూ, తూర్పు దేశపు జ్ఞానులు ఎలాగైతే ఆరాధించడానికి వచ్చారు, పూజించడానికి వచ్చారు, కొన్ని అడ్డులు ఆటంకాలు ఎదురైనా కానీ వాటన్నిటిని అధిగమించారు వాళ్ళు. అలాగే చెప్పండి గట్టిగా, అధిగమించాలి. నీకు అడ్డులు ఆటంకాలు తగులుతాయి ప్రియ దేవుని బిడ్డలారా. కొండలు గుట్టలు కొన్ని ఆటంకాలే, కానీ ప్రభు దగ్గర వచ్చిన దగ్గర కూడా ఏం కలిగింది? ఇక్కడ కూడా ఆటంకం జరిగింది. ఎక్కడ ఆటంకమే, కానీ ఆటంకాలన్నిటినీ వారు దేవునికి అప్పగించారు. దేవునికి స్తోత్ర. వారికి వచ్చిన ప్రతి పరిస్థితి కూడా ఎవరికి అప్పగించారు? దేవునికి అప్పగించారు. దేవా మేము వచ్చామయ్యా, నేను ఆరాధించడానికి వచ్చా ప్రభువా.